సో ఫైనల్లీ పెద్ది ఈరోజు మార్నింగ్ 8 o'clockకి 7:45కి లేసాను. సో 7:50కి బాస్ కాల్ చేసి కొంచెం పని ఉందని చెప్పి బయటికి వెళ్ళాను అనమాట. అని చెప్పి పెద్ద మూవీ చూసి వచ్చా. సో అరౌండ్ 11:45 అయిపోయింది. సో 11:45 అవ్వగానే 12 o'clockకి ఆఫీస్కి వెళ్ళిపోయా. జస్ట్ ఇప్పుడు వచ్చా ఆఫీస్ నుంచి. సో రివ్యూ చేద్దామని జస్ట్ ఏదో ట్రై చేద్దామని రివ్యూ చెప్దామని మీ ముందుకు వచ్చాను అనమాట. 8:01కి ఇస్తా అని చెప్పా. సో ఇప్పుడు అరౌండ్ టైం 7:45 అయిపోయింది మళ్ళీ. సో 15 minutesలో మీకు రివ్యూ ఓవరాల్గా నాకేం నచ్చింది పర్సనల్గా మూవీలో నాకేవైతే నచ్చినాయో వాటి గురించి చెప్తా. ఓపెన్ చేస్తే టైటిల్ చూసారా? టైటిల్ ఎర్ర కొట్టేశారు. టైటిల్ బాగుంది. నెక్స్ట్ ఇది చూడండి. నా పొగరు చూడమే మిగతా బతు కూడా మన టచింగ్ ఉంటుంది. రామ్ చరణ్ సార్ ఎంట్రీ అయితే పీక్స్. ఓకేనా? యాక్టింగ్ చెప్పుకోవచ్చు. అందరూ రంగస్థలంలో ఇంకా బాగా ఎక్కువ చేశారు యాక్టింగ్. ఇందులో చాలా తక్కువ అని అనుకుంటారు జనాలు, కానీ ఎమోషన్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ మూవీలో. సో దానికి రామ్ చరణ్ సార్ యాక్టింగ్కి చెప్పుకోవాల్సిన డౌటే లేదు. సో అది సూపర్. నెక్స్ట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లిటరల్లీ చెప్తున్నా, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొంతమందికి జాన్వీ కపూర్ ట్రాక్ ఏదైతే ఉందో లవ్ ట్రాక్ అది లేకుండా ఉంటే ఓకే, మరీ అంత తీసి పడేయాల్సిందా అని లేదులే, కానీ మధ్యలో ఒక సీన్ దగ్గర ఆ సీన్ ఉండకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ అది ఉన్నా లేకపోయినా ఓకే, హీరోయిన్ ఉండాలి కాబట్టి మూవీలో కొంచెం సో పెట్టారు. ఓకే, వర్తే అనిపించింది నాకైతే. ఓకే, జాన్వీ కపూర్ది. ఇంకా మెయిన్గా కాన్సెప్ట్ గేమ్స్ లిటరల్లీ నిజంగా ఆ మూవీ చూసాక నాకు అలా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, రామ్ చరణ్ సార్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తుంది. లిటరల్లీ నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది. ఈరోజు నేను 1 month నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు అయితే మూవీ చూసి వచ్చాక ఏంట్రా అని సింపుల్గా అనిపిస్తుంది. ఎవరైతే మార్నింగ్ లెగిసి మాకు మోటివేషన్ కావాలి, మూవీ నాకు మోటివేషన్ ఉంటే నేను చేయగలను అనుకున్న వాళ్ళకి ఇలాంటి మూవీ ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. చూడవచ్చు, మోటివేషన్ ఉంటుంది. నాకు కావాల్సినవి అన్ని దగ్గరికి వచ్చి కోల్పోతే ఆ బాధ, ఆ పెయిన్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ సార్ బాగా చూపించారు. అది ఆయన యాక్టింగ్తో చాలా అంటే చాలా బాగా చూపించారు. బాగుంది ఓవరాల్గా. ఐటెం సాంగ్ మూవీలో ఐటెం సాంగ్ లేకుండా ఐటెం సాంగ్ కూడా ఓకే బాగానే ఉంది. Hey,
మూవీ చూడొచ్చు, మరీ తీసి పడేయాల్సినంత మూవీ అయితే ఏం కాదు. ఫ్యామిలీలతో కలిసి మీ పిల్లలతో, ముఖ్యంగా మీ పిల్లలు తీసుకుని మూవీకి వెళ్ళండి. వాళ్ళు కొద్దిగా ఇన్స్పైర్ అవుతారు. మనం చూస్తున్నాం రిజల్ట్స్ వచ్చాక చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు, అది ఇది అని కొన్ని పేపర్లో చూస్తాం, టీవీలో చూస్తాం. బట్ అదొకటే లైఫ్ కాదు కదా. మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూస్తే కనుక రామ్ చరణ్ సార్ ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడో మీరు చూస్తారు. గుర్తింపు కోసం, మెయిన్గా తన ఊరు గుర్తింపు కోసం ఎంతో స్ట్రగుల్ అవుతారు. నీకు చెప్పకూడదు కానీ లాస్ట్ ఇంటర్వెల్ వరకు ఒక ఎత్తు అయితే, ఇంటర్వెల్ తర్వాత నుంచి మూవీ ఒక ఎత్తు అనమాట. ఎంతలా అంటే అంత బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ సార్. లిటరల్లీ చాలామంది అంటున్నారు, నాడే ఫంక్షన్లో కూడా చూసా, పెద్ద హీరోలు ఇలా ఒప్పుకుంటారేమో అని అనుకున్నా, ఏదో పెట్టుంటారేమో అనుకున్నా, కానీ ఆ సీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా, ఒక మూవీలో కూడా ఆ సీన్ ఉంది. కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, అందులో కూడా ఆ సీన్ ఉందన్నమాట. సో అంత వాళ్ళు నార్మల్ హీరోలు కాబట్టి, నార్మల్ ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. కానీ అంత పెద్ద హీరో రామ్ చరణ్ సార్ కూడా యాక్ట్ చేశారంటే, స్పాయిలర్ ఎందుకులే అని చెప్పట్లేదు, కానీ యాపిక్స్ తనకున్న ఆ ధైర్యానికి, ఆ ఓర్పుకి చెప్పుకోవచ్చు. మూవీ ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీలతో కలిసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. అర్థమైందా? మెయిన్ క్యారెక్టర్ మూవీలో జగపతి బాబు గారు లేకపోతే మూవీ లేదు. ఆయన యాక్టింగ్కి చెప్పుకోవచ్చు. అప్పల సూరి క్యారెక్టర్కి అస్సలు అప్పల సూరి లేకపోతే మూవీ లేదనమాట. సో ఇంటర్వ్యూల ముందు హీరో టర్న్ అవ్వడానికి మెయిన్ కారణమైన రోల్ అది అప్పల సూరి క్యారెక్టర్. సో జగపతి బాబు గారు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టర్ని. అండ్ నెక్స్ట్ వచ్చి మన మున్నాబాయ్. రాయల్ ఎన్ఫీల్డ్ పేరు మార్చేసినావు, రాంబుజ్ ఎన్ఫీల్డ్ అని. కొనక ముందే ఆడి పేరు, కొనేసినాక మన పేరు. మున్నాబాయ్ క్యారెక్టర్ కూడా ఆయన రోల్ పరంగా ఆయన బాగా చేశారు. మున్నాబాయ్ గారు కూడా యాక్టింగ్ బాగుంది ఆయనది కూడా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకో మెయిన్ క్యారెక్టర్ ఇంకోటి ఉంది, మన శివరాజ్ కుమార్ అన్న. ఆయన క్యారెక్టర్ పెద్దని టర్న్ చేసిన, జగపతి బాబు గారు ఎలా అయితే టర్న్ చేశారో అలాగే మన శివన్న కూడా మన రామ్ చరణ్ అన్ని అలా టర్న్ చేస్తారు కుస్తీలో. కుస్తీ అంటే బ్యాటుతో బంతికి ఎదురెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకి ఎదురెళ్ళే ఆట. కుస్తీలో ఆయన ట్రైనింగ్ ఇచ్చి ఎంతోలా ట్రైనింగ్ ఇస్తారంటే, అది చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ కూడా సూపర్. శివరాజ్ కుమార్ అన్నది బాగా సపోర్టివ్ రోల్ అనమాట రామ్ చరణ్ అన్నకి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మూవీస్లో. సో అందుకే చూడాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఒకటి నచ్చుద్ది, ఒకటి నచ్చదు. చాలామందికి హీరోయిన్ మూవీలో లేకపోయినా ఉంటే బాగుండు అనిపించింది. నాకు హీరోయిన్ ఉంటే బాగానే ఉంది అనిపించింది. పెద్ద బోరింగ్ ఏం కాదు, కానీ చూడొచ్చు. కావాలని పెట్టినట్టు అలా అయితే ఏం లేదులే, కానీ మూవీతో పాటు ఆ ఫ్లోలో అలా మూవీతో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నా రివ్యూ, అంటే రివ్యూ కాదు కానీ నా ఒపీనియన్, మూవీ మీద ఉన్న నా ఒపీనియన్. సినిమా చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. ఓకే. సో నా కంటెంట్ ఏమైనా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టర్ జే వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్.